తెలుగు జెనిక్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. బాహ్యానికి అన్ని కర్మలను చేస్తున్నా అంతరముగా వాటి ఫలాలను త్యజించే వివేకవంతుడు దివ్య జ్ఞానాగ్నిచే పవిత్రుడై శాంతిని, అసంగత్వమును, ఓర్పును, ఆధ్యాత్మిక దృష్టిని, ఆనందమును పొందుతాడు. భౌతిక బంధము, దేహ సౌఖ్యము కొరకు కర్మలు చేయవలసి ఉంటుంది. అంటే ఇంద్రియ భోగానికి కామ్యకర్మ చేయవలసి ఉంటుంది. ఎవరు దీనికి అతీతులో వాళ్ళు మోక్షానికి వెళతారు. ఈ దేహము తాత్కాలికమైనదే అయినా మనిషికి నానా రకాల కష్టాలను కలిగిస్తుంది. నిజానికి ఏది ఎవరికి చెందదు. జీవిత చరమ లక్ష్యము ఆత్మానుభూతియే. సమస్త కర్మ ఫలాలను భగవంతునికి సమర్పించి నిర్మలమైన శాంతిని పొందుతారో. ఏదైనా ప్రియమైనది లభించినప్పుడు ఉప్పొంగడము కానీ, అప్రియమైనది కలిగినప్పుడు శోకించడము కానీ చేయునివాడు స్థిరమైన బుద్ధి కలిగిన వాడు మోహరహితుడవుతాడు. తనలోనే సుఖాన్ని అనుభవిస్తూ ధ్యానం చేయు కారణంగా అపరిమిత సౌఖ్యాన్ని అనుభవిస్తాడు. ఎవని సుఖము లోపలే ఉన్నదో, ఎవడు తన లోపలే ఉత్సాహంగా ఉండి ఆనందిస్తాడో, ఎవని లక్ష్యము అంతర్ముఖంగా ఉన్నదో అతడే నిజానికి పరిపూర్ణ యోగి. సకల బాహ్యేంద్రియ వస్తువులను త్యజించి కళ్ళును, దృష్టిని రెండు కనుబొమల మధ్య కేంద్రీకరించి ఉచ్ఛ్వాస నిశ్వాసాలను నాసికా రంధ్రాలలోనే నిలిపి ఆ విధంగా మనస్సును, ఇంద్రియాలను, బుద్ధిని నిగ్రహించు వ్యక్తి ముక్తుడవుతాడు. ఆనందము దొరికేది నీ మనస్సులోనే. ఎవరికి మనసు ప్రశాంతముగా ఉంటుందో, చెడు ఆలోచనలను ఎవరు వదిలేస్తారో వాళ్ళే ఆనందంగా ఉంటారు. ప్రతి మనిషికి తన మనస్సే ఆనందానికి కేంద్ర బిందువు. మంచిగా పాజిటివ్గా ఆలోచనలతో ప్రతిదినము నిద్రలేవాలి. చెప్పే మాట, చేసే పని ఏదైనా జరిగి తీరాలని ప్రయత్నించాలి. ఆ ప్రయత్నమే తప్పక విజయాన్ని తీసుకువస్తుంది. సగం సమస్యలకు మనస్సే కారణం. ఏది జరగదని, నా బ్రతుకు ఇంతే అని, నేను దురదృష్టవంతుణ్ణి అని ఎప్పుడూ నెగటివ్గా ఆలోచనలతో సతమవుతూ ఉంటే అలాగే అన్ని ఫెయిల్యూర్స్ని చవి చూడాల్సి వస్తుంది. భయం, అపనమ్మకం, అభద్రతాభావం, అనుమానంతో కూడిన మనస్సు ఎప్పుడూ అలానే ఉంటుంది. ఏమీ కాదు, ఏదైనా జరగని అనే ఆత్మస్థైర్యం ఉన్నవాళ్ళు దేనిలోనైనా విజయం సాధిస్తారు. లే, పరిగెత్తు, ఓటమి తరుముతున్నా వెనుకడుగు వేయకు. నీలో శక్తి అంతర్గతంగా టన్నులు కొద్దీ ఉంది. నీవు సాధించగలవు. బద్ధకాన్ని వీడి అజేయుడులా ముందుకు కదులు. తప్పక విజయం సాధిస్తావు. ఓషో దగ్గర ఒక ఇంటర్వ్యూయర్ వచ్చి ఒక ప్రశ్న అడిగాడు. ఈ సొసైటీలో ఉన్న జనాలు ఎందుకని వాళ్ళ డ్యూటీస్ని వాళ్ళు సరిగ్గా నిర్వర్తించడం లేదు? మీరు వాళ్ళ డ్యూటీస్ని ఎందుకు గుర్తు చేయరు అని అడిగాడు. అప్పుడు ఓషో ఒక కథ చెప్పాడు. ఒక సన్యాసి హిమాలయాల్లో అన్నిటికంటే ఎత్తైన ఒక పర్వతం మీద ఉన్న ఆలయాన్ని దర్శించడానికి వెళుతున్నాడు. ఆ కొండ ఎక్కడం చాలా కష్టం. అయితే తన ముందే ఒక 12 ఏళ్ల అమ్మాయి ఒక చాలా లావుగా ఉన్న ఒక అబ్బాయిని మోసుకుంటూ వెళుతుంది. ఆ సన్యాసి చూసి, అంత లావు ఉన్నవాడిని ఈ పాప ఎలా మోసుకుంటూ వెళుతుందిరా బావు అని అనుకున్నాడు. ఒక పాయింట్లో సన్యాసి అలసిపోయి ఆ అమ్మాయిని అడిగాడు, అమ్మా, నువ్వు అలసిపోలేదా? అంత బండోడిని ఎలా ఎత్తుకుని వెళ్తున్నావు అని అన్నాడు. అప్పుడు ఆ చిన్న పాపికి కోపం వచ్చేసింది. బండోడా, నీకు కళ్ళు సరిగ్గా కనపడటం లేదేమో. వీడు బండోడు కాదు, నా తమ్ముడు అంది. నా తమ్ముడు నాకెప్పుడు బరువు కాదని చెప్పి వెళ్ళిపోయింది. ఈ స్టోరీ ఓషో చెప్పడానికి మెయిన్ కారణం ఏమిటంటే, మీ డ్యూటీ మీరు చేస్తున్నారు, మంచిది. మీరు చేస్తున్నారు కదా అని అందరూ అలాగే చెయ్యాలి, అలాగే ఉండాలి అని అనుకోవడం మూర్ఖత్వం. మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అండ్ అదర్స్ బిజినెస్ ఈజ్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. చాలా వరకు నువ్వు అలా అవ్వాలి, నువ్వు ఎలా అవ్వాలి అని మనకు పెద్దలు ఈ సొసైటీ చెప్తుంది. కానీ ఈ కోర్టు దాన్ని కాంట్రడిక్ట్ చేస్తుంది. కానీ ఇక్కడ ఓసే ఉద్దేశం అది కాదు. ఓషో ఏమిటారంటే, మనుషులు రోబోట్ కాదు, సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడానికి, ప్రతిసారి మారిపోవడానికి, ఏదో అవ్వాలి అనే ఆలోచనని వదిలేసి ఇప్పుడు ఈ క్షణం బ్రతకాలనే ఆలోచనని మనం ఎంటర్టైన్ చేయాలి. ఒకరోజు పువ్వు విత్తనాల లాంటి వాళ్ళు మనం అందమైన రోజా పువ్వు మొక్కగా ఎదగాలి అంటే దానికి అలాంటి సిచ్యువేషన్ ఉండేలా చూడాలి. వాటరు, మంచి లైట్ ఇవన్నీ ఉంటే ఆర్గానిక్గా అది గ్రో అవుతుంది. అలాగే మనకు మంచి వాతావరణం ఉండేలా చూసుకుంటే మనం కూడా ఆర్గానిక్గా గ్రో అవుతాం.
లివ్ ఫర్ ఎవర్. మనకంటూ ఈ భూమి మీద ఇదే ఆఖరి రోజు అయితే ఎలా బ్రతుకుతాం? ఓషో అయితే మొత్తం ఈ రోజంతా ఆస్వాదిస్తాను, ఏం పని చేసినా ఎంజాయ్ చేస్తాను, ఈ నిమిషంలో ఉన్న మొత్తం ఆ ఫ్రూట్లో ఉన్న జ్యూస్ మొత్తాన్ని పిండేసుకుంటానని అంటున్నాడు. కానీ ఈ మూమెంట్లోనే మజాని చూడడం ముఖ్యమే. అలాగే ఈ మూమెంట్ మనం పొందుతున్న మజాకి ఒక పర్చస్ కూడా ఉండేలా చూసుకోవాలి. ఎంజాయ్ చేయండి, కానీ ఆ ఎంజాయ్మెంట్ ఒక అర్థాన్ని వెతుక్కోండి. కొంచెం ఇలాంటి మాటే మనకి బుద్ధుడి బోధనలో కూడా చెప్తారు. జరిగేది జరుగుతుంది, దాన్ని అబ్జర్వ్ చేయండి, కానీ అది ఇది, ఈ ఆలోచనకు అర్థం అది, ఆ ఆలోచనకు అర్థం ఇది అనే డీప్ థాట్స్లోకి వెళ్ళకండి. అది ఒక రాబిట్ హోల్ లాగా వెళ్తూనే ఉంటుంది. అందుకే ఈరోజు బ్రతకండి. జీవితం అనేది ఒక అద్భుతమైన వరం, పాపం కాదు. జీవితం అనేది ఆనందం, అపరాధం కాదు. ఈ సృష్టి నువ్వేమీ అడగకుండానే నీకు ఫ్రీగా ఈ జీవితాన్ని గిఫ్ట్గా ఇచ్చేసింది. అయితే నువ్వు ఏమీ రూపాయి ఇవ్వకుండానే ఇలాంటి లైఫ్ వచ్చింది కాబట్టి నీకు లైఫ్ చూసే విధానం తెలియడం లేదు. కంఫర్టబుల్గా, కన్వీనియంట్గా ఏదైనా మనకి ఫ్రీగా చేతులకు వచ్చేస్తే మనం దానికి వాల్యూ ఇవ్వం కదా. సో కంఫర్ట్ని వదిలేయండి. మీరు ఎంత కంఫర్ట్గా అలవాటు పడతారో అంతే తక్కువ బ్రతుకు ఉన్నట్టు. చనిపోయాక సమాధిలో ఎలాగా కంఫర్టబుల్గా ఉండొచ్చు. సో మీ లైఫ్ని ఇంట్రెస్టింగ్గా మార్చుకోండి, కంఫర్టబుల్గా కాదు. ద గ్రేటెస్ట్ ఫియర్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ద ఒపీనియన్ ఆఫ్ అదర్స్ అండ్ ద మూమెంట్. మనందరం కూడా అంటూ ఉంటాం, నేను ఎవడిని పట్టించుకోను, నాకు నచ్చింది నేను చేస్తాను, ఎవడేమనుకుంటే నాకెందుకు, ఇలాంటి మాటలు చెప్తాం. కానీ నిజాలు కాదు. నిజానికి అందరం కూడా ఈ సొసైటీ అంటే భయపడతాం. జనాలు ఏమనుకుంటారో, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో, వాళ్ళ దృష్టిలో మనం మంచిగా ఉండాలి, ఇలాంటి ఆలోచనలో మనం ఉంటాం. ఇలాంటి ఆలోచనలు స్లోగా భయాలుగా మారిపోతాయి. స్లోగా మన కోరికలను, మనకు ఉండే ఆశయాల్ని తీర్చుకోనివ్వకుండా అడ్డుపడుతూ ఉంటాయి. రిస్క్ తీసుకునే ఆలోచన లేకుండా చేస్తాయి. అందుకే ఎప్పుడైతే నువ్వు ఆ భయాన్ని వదులుతావో, జనాలు ఏమనుకుంటారో అనే పట్టింపు వదిలేస్తావో, అప్పుడు గుంపుని ఫాలో అయ్యే గొర్రె లాంటి ఆలోచన నుంచి బయటపడతావు. అలా బయటపడి ధైర్యాన్ని, బలాన్ని, స్వాతంత్రాన్ని నింపుకున్న సింహంలా మారుతావు. ఎప్పుడైతే వేరే వాళ్ళను ఫాలో అవ్వడం మానేస్తామో అప్పుడు ఈ సొసైటీ పెట్టిన లిమిటేషన్స్ నుంచి బయటపడతాం. అప్పుడు మీ మనస్సు నుంచి ఒక సింహపు గర్జన వస్తుంది. ఈ గర్జన స్వతంత్రానికి సింబల్. సో ఎక్కువ వేరే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నారా ఆలోచించండి. అందులో నుంచి బయటకు వచ్చే ఆలోచన ఇప్పుడే చేయండి. మన ఇండివిజువాలిటీని అర్థం చేసుకోండి. మనకంటూ యూనిక్ ఆలోచనలు ఉన్నాయని గుర్తుంచుకోండి. దాన్ని ఎంపవర్ చేసుకోండి. జీవితం అనేది సీరియస్గా మొహం ముడుచుకొని కూర్చోవడానికి కాదు, ఆనందంగా ఆట విడుపుతో జీవితాన్ని చూడాలి అని ఎప్పుడైతే లైఫ్లో బాగా సీరియస్ అయిపోతామో, క్లోజ్ మైండెడ్ అయిపోతాం. నాకు తెలిసింది గొప్ప విషయం, వేరే వాడి మాట వినకూడదు అన్నట్టు ప్రవర్తిస్తాం. అదే మన లైట్నెస్తో, అంటే సీరియస్గా కాకుండా జీవితాన్ని ఒక సంతోషంగా, జాయిలా చూస్తే కొత్త ఐడియాస్ వింటాం. ఎలా అయితే భూమి సారవంతంగా ఉంటే మొక్కలు, పువ్వులు వస్తాయో, అలాగే మన మైండ్ కూడా టైట్గా, సీరియస్గా కాకుండా లైట్గా, హ్యాపీగా ఉంటే మంచి ఆలోచనలు వస్తాయి. క్రియేటివ్గా మారతాం. ఒప్పుకున్నా లేకపోయినా మనం ఫీల్ అయ్యే ప్రతి అనుభూతి, ప్రతి దానికి మనమే కర్తలం. మనం ఎక్స్పీరియన్స్ అయ్యే విషయాలు, ఎమోషన్స్ అన్నీ కూడా ఈ ప్రపంచాన్ని మనం ఎలా చూడాలో డిసైడ్ చేస్తాయి. మన బిహేవియర్ని, సమాజంలో మన నడవడికను ఇవే డిసైడ్ చేస్తాయి. మన ఫీలింగ్స్కి మనమే కర్తలం అండ్ వాటిని, కర్మని మనం రోజు మోస్తుంటాం. అలాగే మరీ మనమే కర్తలం, మనమే కర్మను మోస్తున్నాం అంటే వాటి రెస్పాన్సిబిలిటీని తీసుకునే ధైర్యం కూడా మనకు ఉండాలి. మనకు వచ్చే ఎమోషన్స్ని మనమే మేనేజ్ చేసుకోవడం నేర్చుకోవాలి. డెఫినెట్లో కొన్ని ఎమోషన్స్ని కంట్రోల్ చేయలేం, కానీ మనం వాటి వల్ల ఎలా రియాక్ట్ అవుతున్నాం అనేది కంట్రోల్ చేయగలం. మీకు జరిగే ప్రతి విషయాన్ని జరగనివ్వండి, మీ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోండి. క్రియేటివిటీ ఈజ్ ద గ్రేటెస్ట్ రెబిలియన్. ఒక గుంపుతో ప్రయాణం చేస్తే క్రియేటివిటీ అనేది రావడం అసాధ్యం. ఎక్కువ మంది జనాలతో కలిసిపోయి ఉంటే మీడియాకరగా ఉండిపోతాం. మనలో ఉన్న క్రియేటివిటీ కూడా చనిపోతుంది. సో వైవిధ్యంగా ఆలోచించాలంటే రెబల్ అవ్వాలి. మనకంటూ ఒక క్లోజ్డ్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉండాలి. బ్యూటీని అప్రిషియేట్ చేయాలి. మన లైఫ్లో మనకు నచ్చిన ఒక విషయం మీద మాస్టరీ చేయాలి. ఈ విషయాలు మనల్ని మాస్ నుంచి వేరు చేస్తాయి. ఎప్పుడైతే క్రియేటివ్గా ఉంటామో మీ ఎగ్జిస్టెన్సీకి, మీ ఉనికికి కూడా అసలైన అర్థం తెలుస్తుంది. ప్రస్తుతంలో జీవించడం ఎంత గొప్పదో, మీరు ఏం చేస్తున్న గతాన్ని మీ మనసును కదిలించనివ్వకుండా భవిష్యత్తు మీద ఆందోళన చెందకండి. ఎందుకంటే గతం ఇక లేదు,
మరి భవిష్యత్తు ఇంకా రాలేదు. కానీ మన ఊహలలో అబద్ధాల్లో విహరిస్తాం. జ్ఞాపకాల్లో జీవించడం, ఊహల్లో జీవించడం అంటే అస్తిత్వం లేని దానిలో జీవించడం లాంటిది. అస్తిత్వం లేనిది అంటే నాన్ ఎగ్జిస్టెంట్ అంటే ఒక అబద్ధం అనుకోవచ్చు. ఆ అబద్ధంలో జీవిస్తున్నామని. మీరు అస్తిత్వం లేని దానిలో జీవిస్తున్నప్పుడు అస్తిత్వం ఉన్న దానిని మీరు కోల్పోతున్నారు. అంటే నిజాన్ని, ప్రస్తుతం ఏదైతే నిజమో దాన్ని కోల్పోతున్నాం. అలా జరిగినప్పుడు ఎప్పుడూ సహజంగానే మీరు దుఃఖిస్తారు. ఎందుకంటే మీరు మొత్తం జీవితాన్ని కోల్పోతున్నారు. జీవితాన్ని కోల్పోకూడదు, మనం దుఃఖించకూడదు, డిప్రెషన్లోకి వెళ్ళకూడదు. అంటే ఒకటే మార్గం, లీవ్ ఇన్ ప్రజెంట్. ఈ నిమిషం బ్రతకండి. ఈ నిమిషం ఏం చేయాలో అది చేసుకుంటూ వెళ్ళండి చాలు. మీ జీవితం ఒక అమూల్యమైన కావ్యం. మీరు తీసుకునే ప్రతి యాక్షన్, ప్రతి చర్య, ప్రతి ఆలోచన విశ్వంలో శాశ్వత ముద్ర వేస్తుంది. మీరు కేవలం ఒక వ్యక్తి కాదు, మీరు గతానికి, వర్తమానానికి, భవిష్యత్తుకు వారధిగా నిలుస్తున్నారు. మీ ప్రేమ, కరుణ, సాహసం మానవజాతి జీవనదిగా ప్రవహిస్తుంది. మీ జీవితాన్ని ఆదర్శంగా మలచండి. మీరు లేకపోయినా మీరు బ్రతికిన విధానం భవిష్యత్తును వెలిగిస్తుంది. కాబట్టి మీ జీవితాన్ని ఒక మహోన్నత గీతంగా పాడండి. దాన్ని ప్రతిధ్వని యుగ యుగాలకి వినబడుతుంది. ఇంకొక ముఖ్యమైన వారి గురించి తెలుసుకుందాం. అతనే స్టీవ్ జాబ్స్. కాలేజీ నుంచి డ్రాప్ అవుట్ అయ్యాక ఏం తెలుసుకున్నాడు? రెండవ భాగంలో స్టీవ్ జాబ్స్ను యాపిల్ నుంచి గెంటేశాక ఏం తెలుసుకున్నాడు? మూడవ భాగంలో స్టీవ్ జాబ్స్కు క్యాన్సర్ వచ్చాక తాను ఏం తెలుసుకున్నాడు? ఇలా 3 భాగాలుగా చెప్పుకుందాం. మొదటి భాగం కనెక్టింగ్ డాట్స్. స్టీవ్ జాబ్స్ని ఒక బేబీగా ఉన్నప్పుడు అప్పుడే అడాప్ట్ చేసుకున్నారు. వాళ్ళు అడాప్ట్ చేసుకున్న పేరెంట్స్ బాగా చదివించారు. అయితే రీడ్ కాలేజీలో జాయిన్ అయిన కొన్ని నెలలకే స్టీవ్ కాలేజీ నుంచి డ్రాప్ అవుట్ అయిపోయాడు. ఎందుకు డ్రాప్ అవుట్ అయ్యాడు అంటే క్యాలిగ్రఫీ నేర్చుకోవడానికి. క్యాలిగ్రఫీ అంటే అదేదో సాఫ్ట్వేర్ కోర్సు అనుకోకండి, అది హ్యాండ్ రైటింగ్కి సంబంధించిన కోర్సు. ఏమిటి, కాలేజీలో మానేసి ఈ కోర్సులో జాయిన్ అయ్యాడు. కానీ స్టీవ్ జాబ్స్ ఈ కోర్సు నేర్చుకోవడం వల్ల ఫాంట్స్ గురించి తెలుసుకున్నాడు, లెటర్ డిజైనింగ్ గురించి తెలుసుకున్నాడు, లెటర్స్ మధ్య ఉండే స్పేసింగ్ గురించి తెలుసుకున్నాడు, దాని ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నాడు. ఇన్ షార్ట్ చెప్పాలంటే అసలు డిజైన్ అనేది లైఫ్లో ఎంత ముఖ్యమో అర్థం చేసుకున్నారు. ఈ క్యాలిగ్రఫీ నేర్చుకోవడం వల్ల యాపిల్ కంపెనీలో ప్రోడక్ట్ డిజైనింగ్ అంత బాగా వచ్చిందని, అలాగే మాక్లో యూస్ చేసే కొన్ని ఫాంట్ టైప్స్, టైప్ ఫేసెస్ ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో కూడా స్టీవ్ జాబ్స్ తన ఇన్పుట్ని ఇచ్చాడు. ఈ విషయంలో స్టీవ్ జాబ్స్ తన స్పీచ్లో, జీవితంలో ప్రతిదీ మనం ముందుకు చూసుకుంటాం, వెళ్ళలేం, వెనక్కి తిరిగి ఏం చేశాం, ఎలా చేశాం అనేది ఒక్కసారి చెక్ చేసుకుంటే మనకిప్పుడు ఏం చేయాలో అర్థమవుతుంది. మీరు మీ జీవితంలో ఏం నేర్చుకున్నారు, వాటిని డాట్స్ అనుకుందాం. వాటిని అన్నిటినీ కనెక్ట్ చేసి మీ ప్రజెంట్లో దాన్ని గనుక వాడుకుంటే మీ ఫ్యూచర్ బాగుంటుంది. ఈ క్యాలిగ్రఫీ నేర్చుకునేటప్పుడు ఇది తన డిజైన్ లాంగ్వేజ్ని మారుస్తుంది. ఫ్యూచర్లో తన ప్రోడక్ట్ డిజైనింగ్లో ఇది బాగా ఉపయోగపడుతుందని ఏమి స్టీవ్ జాబ్ అనుకోలేదు. తనకి ఇంట్యూషన్ వచ్చింది, నేర్చుకున్నాడు అంతేకాని తర్వాత తాను నేర్చుకున్న ప్రతి విషయాన్ని లైఫ్లో ఉపయోగించుకోవడం వల్ల స్టీవ్ జాబ్ సక్సెస్ అయ్యాడు. ఇలా మన జీవితంలో మనం నేర్చుకున్న డాట్స్ ఏమిటనేది ఒక్కసారి ఆలోచించాలి. ఆ డాట్స్ని కలిపి మన ప్రజెంట్లో ఏం చేయగలం అనేది ఒక్కసారి చూడండి. మీరు ఇష్టంతో నేర్చుకుంది ఏదైనా అది మీకు ఏదో ఒక రకంగా ఉపయోగపడుతుంది. మన మనసుకు నచ్చిన పని మనం చేయాల్సిందే. ఫెయిల్ అవుతామో సక్సెస్ అవుతామో ఇవి మనకు తెలియదు. ఒకవేళ ఫెయిల్ అయినా పర్వాలేదు. ఈ ఆలోచనతో గనక మనం ముందుకు వెళ్తే సక్సెస్ దగ్గరికి వచ్చేస్తాం. మనందరికీ తెలుసు. ఇప్పుడు స్టీవ్ జాబ్స్ స్పీచ్లో రెండో భాగం వద్దాం. అదే లవ్ అండ్ లాస్. స్టీవ్ జాబ్స్ 20 ఏళ్ళకే తన స్నేహితుడితో కలిసి తన పేరెంట్స్ ఇంటి గ్యారేజ్లో నుంచి యాపిల్ని స్టార్ట్ చేశాడు. 10 ఏళ్లలో యాపిల్ని $2 బిలియన్ కంపెనీగా మార్చాడు. 4,000 మంది ఎంప్లాయీస్ తనతో పాటు పనిచేసేవారు. ఈ టైంలో స్టీవ్ జాబ్స్ని కంపెనీ నుంచి తీసేశారు, యాపిల్ నుంచి గెంటేశారు. ఇది స్టీవ్ జాబ్స్కు చాలా భయంకరమైన పెద్ద ఫెయిల్యూర్. ఇది భరించలేక స్టీవ్ జాబ్స్ సిలికాన్ వ్యాలీ నుంచి పారిపోదామని కూడా అనుకున్నాడు. కానీ స్టీవ్ జాబ్స్కి తెలుసు తాను చేసేది తనకి బాగా ఇష్టమైన పని అని. మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు, చేశాడు. నెక్స్ట్ అండ్ పిక్సార్ అనే 2 కంపెనీలను స్టార్ట్ చేశాడు. యాపిల్ నుంచి తీసేయడం ఆ సమయంలో చాలా పెద్ద అవమానం అనుకున్న స్టీవ్ జాబ్స్కి తర్వాత తెలిసింది ఏమిటంటే తన జీవితంలో తనకి జరిగిన అతి గొప్ప పని తనని యాపిల్ నుంచి తీసేయడం అని. ఎందుకంటే ఈ టైంలోనే స్టీవ్ జాబ్స్ హైయెస్ట్ క్రియేటివ్ పాయింట్లోకి వచ్చాడు.
పిక్సార్ వాళ్ళు మొదట కంప్యూటర్ యానిమేషన్ ఫిలిం తీశారు, టాయ్ స్టోరీ. ఇది ఇప్పటికీ కూడా మోస్ట్ సక్సెస్ఫుల్ యానిమేషన్ ఫిలిమ్స్ లిస్ట్లో ఉంటుంది. అయితే మళ్ళీ 1990ల్లో జాబ్స్ మళ్ళీ యాపిల్లోకి రీఎంట్రీ ఇచ్చాక ఈ ఎక్స్పీరియన్స్ వల్ల యాపిల్ని వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ టెక్నాలజీ కంపెనీస్ ఇన్ ద వరల్డ్గా మార్చాడు. ఎవరైనా సరే లైఫ్లో ఫెయిల్ అయితే, ఉద్యోగం పోతే, పెద్ద అవమానమే జరిగితే ఈ స్టీవ్ జాబ్ స్టోరీని ఒక లైఫ్ చేంజింగ్ స్టోరీగా, ఒక ఇన్స్పైరింగ్ స్టోరీగా తీసుకోండి. ఫెయిల్యూర్ని చూసే విధానాన్ని మార్చుకోండి. అండ్ ఈ స్టీవ్ జాబ్స్ స్పీచ్లో చివరి భాగం మరణం. స్టీవ్ జాబ్స్కి 17 ఇయర్స్ వచ్చినప్పుడు ఒక కోట్ చదివాడు. నువ్వు గనుక ప్రతిరోజు నీ చివరి రోజు అనుకుని బ్రతికితే ఏదో ఒక సమయానికి నువ్వు చేసింది కరెక్ట్ అని తెలుసుకుంటాం. ఈ కోట్ స్టీవ్ జాబ్కి అమితంగా నచ్చేసింది. ఈ కోట్ని చాలా పర్సనల్గా తీసుకున్నాడు. ప్రతి ఉదయం లేచి అద్దంలో తనను తాను చూసుకుని ఇదే ప్రశ్న అడిగేవాడు. ఈరోజు నీ చివరి రోజు అయితే నువ్వు చేయబోయే పని చేస్తావా అని అడిగేవాడు. సో ఎప్పుడైనా ఆన్సర్ నో అని వస్తే ఆ పని కాకుండా ఇంకేం చేయాలి, లేకపోతే ఈ పనిని ఎలా మార్చాలి అనేది ఆలోచించేవాడు. మార్చి పని చేసేవాడు. 2004లో స్టీవ్ జాబ్స్కి క్యాన్సర్ వచ్చింది. ఇంకో 6 లేదా 7 నెలల్లో చనిపోతాడని డాక్టర్స్ అప్పట్లో అన్నారు. ఈ ఆలోచనతో, అంటే 6 లేదు 7 నెలల్లో చనిపోతాననే ఆలోచనతో స్టీవ్ ఉండేవాడు. అయితే కొన్ని రోజుల తర్వాత బయాప్సీ చేసి చూస్తే ఏం తెలిసిందంటే స్టీవ్ జాబ్స్కి ఉంది ఒక రేర్ ప్యాంకియాట్రిక్ క్యాన్సర్ అండ్ దాన్ని ఒక సర్జరీతో క్యూర్ చేయొచ్చు అని చెప్పి అప్పట్లో డాక్టర్స్ చెప్పారు. సర్జరీ చేశారు. జాబ్స్ దీని నుంచి అప్పటికైతే బయటపడ్డాడు. ఈ ఎక్స్పీరియన్స్ స్టీవ్కి చెప్పిన పాఠం ఏమిటంటే జీవితం చాలా చిన్నది. ఈ చిన్న జీవితంలో కూడా మనం వేరే వాళ్ళ కోసం బ్రతుకుతూ ఉండటం కరెక్ట్ కాదని తెలుసుకున్నాడు. స్టీవ్ జాబ్స్ వేరే వాళ్ళ కోసం పనులు చేయకండి. వాళ్ళ ఆలోచనలు మిమ్మల్ని శాసించేలాగా చేసుకోకండి. ఎవరెవరి ఒపీనియన్స్ మీ ఇన్నర్ వాయిస్ని పాడు చేయకూడదు. అన్నిటికంటే ముఖ్యమైనది మీ మనస్సును, మీ ఇంట్యూషన్ని ఫాలో అయ్యే ధైర్యం మీకు ఉండాలి. ఎప్పుడైతే ఆ ధైర్యం మీకు ఉంటుందో అప్పుడు మీకు అర్థమైపోతుంది మీరు ఏం చేయాలో. ఆ పని చేయడం మీకు ఈజీ అయిపోతుంది. లైఫ్లో భయపడుతూ బ్రతకడం నుంచి బయటపడాలి అని తెలుసుకున్నారు. మనసుకు నచ్చిన వచ్చింది చేయాలని అర్థం చేసుకున్నారు. ఫెయిల్యూర్ని చూసే విధానాన్ని మార్చుకోవాలనుకున్నారు. ఫెయిల్ అయితే మంచిదని తెలుసుకున్నారు. చివరగా మరణం అందరికీ వస్తుంది, కానీ ఈలోపు ఎలా బ్రతకాలో తెలుసుకున్నారు. అందుకే ఈ స్పీచ్ ఇంత పవర్ఫుల్ స్పీచ్గా మారింది. పనికి మాలిన బంధాలను, బంధుత్వాలను ఎప్పుడు వదిలేస్తారో అప్పుడే మనశ్శాంతి పొందుతారు. ఇది అర్థం చేసుకున్న వారే జీవితాంతం ప్రశాంతంగా ఉండగలరు. మనలోని నిజాయితీ మనకు తోడుగా ఉన్నంత వరకు భగవంతుడు మనకు ఎప్పుడు అండగానే ఉంటాడు. అర్థానికి అపార్థానికి ఒకే అక్షరం తేడా. అర్థం చేసుకుంటే స్నేహమైన, బంధమైన కలకాలం నిలబడుతుంది. అపార్థం చేసుకుంటే ప్రతిదీ దూరమే. వయస్సులో ఉన్నప్పుడు కష్టపడటానికి సిగ్గుపడితే వయస్సు దాటాక అందరి ముందు బతకడానికి సిగ్గుపడాల్సి వస్తుంది. ఎదురు చూపులో ఎంతగా బాధ ఉంటుందో, ఎంత నరకం ఉంటుందో ప్రతిరోజు ప్రతి క్షణం దొరకని ప్రేమ కోసం ఎదురు చూసే వాళ్ళకే అర్థమవుతుంది. అవసరం తీరిపోయిందని మాట్లాడడం మానేసేవాడు, మాట్లాడడం మానేసిన తర్వాత అవసరం వచ్చిందని మాట్లాడేవాడు చాలా డేంజర్. జీవితం నేర్పిన పాఠాలు కంటే నమ్మిన వారు నేర్పిన గుణపాఠాలే ఎక్కువ. సాయం చేయడం అంటే ఒకరికి సంతోషాన్ని పంచడం అనుకున్నా, కానీ సాయం చేయడం అంటే మన సంతోషాన్ని కోల్పోయి సమస్యలో దూకడం అని అనిపిస్తుంది ఈ రోజుల్లో. చేజారిన బంధం, నోరు జారిన మాట ఎప్పటికీ తిరిగి రావు. అందుకే బంధాన్ని, అనుబంధాలను కోల్పోయే ముందు, ఎదుటి వారిని ఒక మాట అనే ముందు బాగా ఆలోచించడం మంచిది. మన కోసం మన వాళ్ళు ఉన్నారు, మన కోసం ఏడుస్తారు, మన కోసం ఏదైనా చేస్తారనుకుంటే పొరపాటు. ఇప్పుడు బంధువులు ఉన్నారు అని చెప్పుకోగలం, కానీ మనకేదో చేస్తారని చెప్పుకోలేం కదా. అల్లం అంటే నాకు తెలియదు, బెల్లంలా పుల్లగా ఉంటుంది అన్నాడంట వెనుకట్టుకొకడు. అలాగే కొందరు విషయ పరిజ్ఞానం లేకపోయినా ప్రతిదీ తనకే తెలిసినట్టు మాట్లాడుతూ ఉంటారు. తొందరగా దొరికింది ఏది మనతో ఎక్కువ కాలం ఉండదు. ఎక్కువ కాలం మనతో ఉండగలిగేది ఏది అంత తొందరగా దొరకదు. అదే జీవితం. మనుషుల మీద కోపంతో మనసు ఎక్కువ పాడు చేసుకోకు. ఎందుకంటే మనుషులు ఎప్పుడు నీతో ఉండరు, కానీ మనస్సు ఎప్పటికీ నీతోనే ఉంటుంది. ప్రశ్నించే తత్వం నీలో పెరిగే కొద్దీ నిన్ను ద్వేషించే శత్రువుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. పట్టుకున్న దాన్ని విడిచిపెట్టకు. విడిచిపెట్టే ఉద్దేశం ఉన్నప్పుడు పట్టుకోకు. అది ఆశయమైన, బంధమైన. నీతో జీవితం పంచుకునే అదృష్టం ఇవ్వకపోయినా జీవితాంతం గుర్తించుకునే జ్ఞాపకాలను ఇచ్చావు.
ఈ జ్ఞాపకాలు ఉన్నంత వరకు నీపై ప్రేమ బ్రతికే ఉంటుంది. అవసరం లేని వారి గురించి ఆలోచించి ప్రయోజనం లేదు. వాళ్ళు బంధువులైనా స్నేహితులైనా ఎవరైనా సరే, మన విలువ తెలియని వాళ్ళతో ఏం మాట్లాడినా, వాళ్ళకు ఏం చేసినా మన విలువ తెలియదు. ఏ జన్మలో ఏ పాపం చేశానో తెలియదు, కానీ ఈ జన్మలో ఎంత ఓర్పు సహనంతో అన్నిటినీ సహించుకుపోతున్నా కష్టాలు మాత్రం తప్పడం లేదు. స్త్రీ వజ్రం లాంటిది. విలువ తెలిసిన వాడికిస్తే కిరీటంలో నెత్తిన పెట్టుకుంటాడు. విలువ తెలియని వాడికిస్తే రంగురాయి అనుకుని పడేస్తాడు. ఎద్దుకు ఎదురుగా, గుర్రానికి వెనుకగా, మూర్ఖునికి దగ్గరగా ఎప్పుడూ నిలబడకూడదు. మనకిచ్చే సమయాన్ని బట్టి మన విలువ అర్థమైపోతుంది, మనం వాళ్ళ దృష్టిలో ఎక్కడ ఉన్నాము అని. మీరు ప్రతిరోజు 10,000 అడుగులు నడవలేకపోతే కనీసం 1000 అడుగులు వేయండి. 50 పుషప్స్ చేయడానికి శక్తి సరిపోకపోతే ఏదైనా పూర్తి చేయండి. 100 పేజీలు చదవడానికి సమయం లేకపోతే 10 పేజీలైనా చదవండి. సాకులు వెతుక్కోకుండా ప్రతిరోజు స్థిరంగా శ్రమించడాన్ని అలవాటుగా మార్చుకోండి. కొంతకాలం తర్వాత మీ పురోగతిని చూసి మీరే ఆశ్చర్యపోతారు. జరిగిపోయిన ఘటనల గురించి అదే పనిగా ఆలోచిస్తూ ఉండటం, గతంలో ఎదురైన పరాజయాలు, చేదు అనుభవాల గురించి చింతిస్తూ గడపడం వల్ల సమయం వృధా కావడం తప్ప ఎలాంటి ప్రయోజనము లేదు. దానివల్ల ప్రస్తుతం చేయాల్సిన పనులపై దృష్టి నిలపలేక మరింత నష్టపోతారు. అందుకే గతం చేతిలో బందీ కాకండి. అది మీకు ఓ జీవిత పాఠమే తప్ప జీవిత ఖైదు కాదు. పిల్లలను మానసికంగా బలమైన వ్యక్తులుగా తీర్చిదిద్దడం తల్లిదండ్రుల ప్రధాన బాధ్యత. దీనికి ఓ చిట్కా ఉంది. పిల్లలతో సాధ్యమైనంత ఎక్కువగా సానుకూల దృక్పథాన్ని పెంపొందించే సంభాషణలు జరపాలి. వారు చాలా బలవంతులు, ధైర్యవంతులని, వారంటే మీకు ఎంతో ఇష్టమని చెప్పేలా మీ మాటలు ఉండాలి. వారితోనే ఆ మాటలను చెప్పించాలి. దీనివల్ల వారిలో తాము శక్తిమంతులమనే విశ్వాసం పెరుగుతుంది. ఆత్మ గౌరవంతో జీవించడం అలవాటు చేసుకుంటారు. మీరు చేసే ప్రతి పనికి స్పష్టమైన ఉద్దేశాన్ని, దాన్ని పూర్తి చేస్తే కలిగే ప్రయోజనాలను నిర్వచించుకోండి. ఫోన్తో పాటు మీ దృష్టిని ఆకర్షించే వస్తువులను సాధ్యమైనంత దూరంగా పెట్టండి. నిర్దేశిత సమయం పాటు మీరు చేసే పనిపైన మనసును లగ్నం చేయడాన్ని లక్ష్యంగా విధించుకోండి. ఏకాగ్రత కూడా ఓ నైపుణ్యమే. సాధన చేయడం ద్వారా అది మెరుగవుతుంది. శరీర అధిక బరువును తగ్గించుకోవడం అంటే కేవలం బరువు తగ్గుతున్నట్టు కాదు, మెరుగైన జీవితానికి బాటలు వేసుకుంటున్నట్లు. అధిక బరువును వదిలించుకుంటే వెన్నునొప్పి తగ్గుతుంది, ఏ దుస్తులు వేసుకున్నా మెరుగ్గా కనిపిస్తాము, మోకాలి నొప్పులు తగ్గుతాయి, రక్తంలో చక్కెర స్థాయిలో నియంత్రణ మెరుగవుతుంది, రక్తపోటు నియంత్రణలో ఉంటుంది, పిల్లలతో సులభంగా ఆటలు ఆడవచ్చు. కెరీర్లో, జీవితంలో మీరు ఒక మెట్టు ఎదిగిన ప్రతిసారి ఒక పాత అలవాటు, ఒక స్నేహం, మునుపటి ఆలోచన విధానం, ఇలా ఏదో ఒకటి కోల్పోతుంటారు. వాటి గురించి చింతించకండి. ఎందుకంటే వాటిని కోల్పోవడం అంటే మీరు నష్టపోవడం కాదు, సానుకూల రీతిలో పరిణామం చెందడమే. ఈ ప్రపంచంలో చాలామందికి పని చేయగల సత్తా ఉంటుంది, కానీ ఏకాగ్రత ఉండదు. అవసరమైన సామర్థ్యాలు ఉంటాయి, కానీ నిలకడ ఉండదు. వనరులు అందుబాటులో ఉంటాయి, కానీ వ్యూహాలు ఉండవు. అవకాశాలు ఉంటాయి, కానీ క్రమశిక్షణ ఉండదు. తమకు లేనిదేదో స్పష్టంగా గుర్తించి ఆ లోపాన్ని సరిదిద్దుకోగలిగితేనే జీవితంలో పరిణితి సాధించినట్లు. మనం చేసే పోరాటాలకు, రచించే వ్యూహాలకు ప్రారంభ స్థానం మన మనస్సే. అది భావోద్వేగాలతో సులభంగా ప్రభావితమవుతుంటే, వర్తమానంలో ఆలోచించకుండా గతాన్ని పట్టుకుని వేలాడుతూ ఉంటే ఈ ప్రపంచాన్ని స్పష్టంగా చూడదు, నిశ్చితంగా అర్థం చేసుకోదు, మన పురోగతికి అవసరమయ్యే వ్యూహాలు రచించదు. కాబట్టి మనస్సును ఎప్పుడు స్థిరంగా ఉంచుకోండి. మీపై మీరు విశ్వాసం ఉంచుకోవడానికి మీకయ్యే ఖర్చు 0. కానీ మీపై మీకు విశ్వాసం లేకపోతే మీరు సర్వం కోల్పోయే ముప్పు పొంచి ఉంటుంది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మీపై మీరు నమ్మకం కోల్పోకండి. నా కుటుంబం కోసం నేను ప్రాణాలైనా ఇస్తా అని చాలామంది అంటుంటారు. కుటుంబంపై అంత ప్రేమ ఉండటం మంచిదే. అయితే ఆ మాట చెప్పేవాళ్ళు ముందుగా 3 పనులు చేయాలి. అవేమిటో తెలుసా? స్వీయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, పని ఒత్తిడిని ఇంటిదాకా తెచ్చుకోకపోవడం, రోజు కుటుంబ సభ్యులతో గడిపేందుకు తగినంత సమయం కేటాయించుకోవడం, కుటుంబ సభ్యుల కోసం మరణించడం కంటే వారి కోసం జీవించడం చాలా ముఖ్యమని గుర్తించాలి. మీరు ఏ రంగంలో రాణించాలన్నా అందులో ప్రావీణ్యం సంపాదించడం ముఖ్యం. అయితే దానికంటే ఇంకా ముఖ్యమైనది ఏమిటో తెలుసా? ఆ రంగంలో వచ్చే కొత్త కొత్త మార్పులకు త్వరగా అలవాటు పడడం, వాటిపై పట్టు సాధించడం. మీ రంగంలో మీరు నిత్య విద్యార్థిగా ఉండాలి. చాలామంది తమ జీవితంలో చేసే 3 ప్రధాన తప్పులు ఏమిటో తెలుసా? ఇతరులను అనుకరించడం, తమను తాము సగటు వ్యక్తులుగా అంగీకరించడం, ఒక వైఫల్యం ఎదురవగానే వెనుతిరగడం. ఈ తప్పులకు ఆవలే అసలైన జీవితం ఉంటుంది.
జీవితంలో మీరు కోరుకునేది దక్కించుకునేందుకు ప్రధానంగా 7 సూత్రాలు పాటించండి. అవి కష్టపడి పనిచేయడం, విజేతలతో సహవాసం చేయడం, అనిశ్చిత పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవడం, సానుకూల దృక్పథంతో ఉండడం, కృతజ్ఞత కలిగి ఉండడం, పరిస్థితులకు తగ్గట్టుగా మిమ్మల్ని మర్చుకోవడం, పనిని మధ్యలోనే వదిలేయకపోవడం, ముఖ్యమైన పనులను వాయిదా వేయడం, మీకంటే మెరుగైన వ్యక్తులతో బలమైన సత్సంబంధాలు ఏర్పరచుకోకపోవడం, మీ వృద్ధికి విఘాతం కలిగించేలా ప్రవర్తించడం, ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకోకపోవడం, ఇవన్నీ మీకు చేసుకునే ద్రోహాలు. వాటికి చాలా దూరంగా ఉండండి. ఒక లక్ష్యం అంటూ లేని నిస్సారమైన వ్యక్తులు మీ చుట్టూ ఉంటే మీరు మీ జీవితాన్ని నాణ్యమైనదిగా మార్చుకునే అవకాశాలు తక్కువగా ఉంటాయి. శక్తికి అంటూ లక్షణం ఉంటుంది. కాబట్టి బలహీనులు కాకుండా శక్తిమంతులు, బాగా తెలివిగలవారు మీ చుట్టూ ఉండేలా జాగ్రత్త పడండి. సంపాదన కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటే మీరు ఎప్పటికీ సంపదను పోగు చేసుకోలేరు. ఎల్లప్పుడూ మీ జీవన వ్యయం మీరు సంపాదించే మొత్తానికి దిగువనే ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి. దానివల్ల మీకు డబ్బు గురించి ఒత్తిడి తగ్గుతుంది, ఆర్థిక స్వేచ్ఛ లభిస్తుంది, అత్యవసర పరిస్థితులకు సన్నద్ధంగా ఉండగలుగుతారు. మొత్తంగా మీ భవిష్యత్తుకు భరోసా లభిస్తుంది. తాగునీరు విషయంలో నిత్యం అత్యంత జాగ్రత్త ఉండండి. బోరు నుంచి వచ్చే నీటిలో ఆరోగ్యానికి హాని చేసే స్థాయిలో సీసం, క్లోరిన్, పాదరసం ఉంటాయి. మైక్రో ప్లాస్టిక్లు, పురుగు మందుల అవశేషాలు కూడా ఉండే ముప్పు ఉంటుంది. వాటిని ఫిల్టర్ చేయకుండా నీరు తాగకండి. రివర్స్ ఆస్మాసిస్ విధానంలో పనిచేసే ఫిల్టర్లు ఈ కాలుష్య కారకాలను చాలా వరకు వడపోస్తాయి. ఆలోచనలు విత్తనాలు లాంటివి. మెదడులో వాటిని తెలివిగా నాటండి. ప్రతికూల ఆలోచనలు కలుపు మొక్కలుగా పెరుగుతాయి. అవి మీ ప్రగతిని నిరోధిస్తాయి. సానుకూల ఆలోచనలు మీ విజయానికి దోహదపడే అలవాట్లను వృద్ధి చేస్తాయి. నేడు మీరు చేసే ఆలోచనలే రేపటి మీ ఫలితాలను నిర్ధారిస్తాయి. మీకు మీరు తొలి ప్రాధాన్యం ఇచ్చుకోవడం, మిమ్మల్ని మీరు సమృద్ధిగా మార్చుకోవడం స్వార్థమేమీ కాదు. ఎందుకంటే ఖాళీ కప్పు నుంచి మనం ఇతరులకు పోయగలిగేది ఏమీ ఉండదు. కాబట్టి ముందు మీ బాగోగాలు చూసుకోండి. ఇతరులకు మీరు చేసే మంచికి మీ శ్రేయస్సే పునాదిగా నిలుస్తుంది. ఒత్తిడి మీ ఆరోగ్యాన్ని నిశ్శబ్దంగా నాశనం చేస్తుంది. అది మీ నిద్రకు భంగం కలిగిస్తుంది, మానసిక స్థితిని దెబ్బతీస్తుంది, శక్తిని హరిస్తుంది, రోగ నిరోధక సామర్థ్యాన్ని బలహీనపరుస్తుంది, జీవక్రియలకు ఇబ్బంది కలిగిస్తుంది. మీరు ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవించాలంటే ఒత్తిడిని తగ్గించుకోండి. ఎంత పెద్ద సంఖ్యనైనా తీసుకోండి, దాన్ని 0తో హెచ్చివేస్తే మిగిలేది 0. వ్యక్తిత్వం విషయంలోనే సరిగ్గా ఇదే సూత్రం వర్తిస్తుంది. మీకు సరైన వ్యక్తిత్వం లేకపోతే మీరు సాధించే విజయాలకు అర్థమే ఉండదు. మీరు స్మార్ట్గా పనిచేయాలనుకుంటున్నారా? అయితే రోజు మీకు మంచి నిద్ర ఉండేలా చూసుకోండి. నిద్ర అనేది ఉత్పాదకతను సంబంధం లేని విషయం కాదు. ఉత్పాదకతను చాలా రెట్లు పెంచగల సాధనం అది. మీరు బాగా నిద్రపోతే ఏకాగ్రత పెరుగుతుంది, స్పష్టంగా ఆలోచించగలుగుతారు, మెరుగైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు, కార్యాచరణలోనూ వేగం పెరుగుతుంది. వ్యాయామం చేయడం అంటే మీకు అసహ్యమైన మానకుండా చేస్తూనే ఉండండి. రుచికరంగా లేకపోయినా ఖచ్చితంగా శుచికరమైన ఆహారాన్ని తీసుకోండి. రాత్రిళ్ళు త్వరగా నిద్రపోవడం నచ్చకపోయినా త్వరగానే నిద్రకు ఉపక్రమించండి. మీరు కోరుకుంటున్నది కాదు, మీరు ఆరోగ్యంగా ఉండటానికి ఏది అవసరమో అది చేయండి. 1 లీటర్ మంచినీళ్ళు బాటల ధర కిరాణా దుకాణంలో 20 రూపాయలుగా ఉంటుంది. అంతే. నీటి సీసా కోసం విమానాశ్రయంలో 80 రూపాయలు చెల్లిస్తాం. న్యూయార్క్లో ప్రఖ్యాత ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ అయితే 300లకు పైగా పెట్టి దాన్ని కొనుగోలు చేయవలసి వస్తుంది. సరుకులైనా వ్యక్తులకైనా సరైన వాతావరణంలోనే సరైన విలువ దక్కుతుంది. మీరెప్పుడు సాదాసీదాగా అపరిమితం కాకండి. మీ విలువ పెరిగే వాతావరణంలోకి ప్రవేశించండి. ఆశించిన స్థాయిలో ప్రగతి కనిపించినప్పుడు చాలామంది ఇట్టే నిరుత్సాహానికి గురవుతుంటారు. అయితే పురోగతి ఎల్లప్పుడూ ఒకే వేగంతో చోటు చేసుకోదు. నిన్నటితో పోలిస్తే గత వారం కంటే, పోయిన నెలతో పోలిస్తే ఏడాది క్రితం కంటే ఇప్పుడు మీరు మెరుగైన స్థితిలో ఉన్నారంటే మీరు సరైన దారిలో ప్రయాణిస్తున్నట్టే. కాబట్టి నిరాశ చెందకుండా కృషి చేస్తూనే ఉండండి. టైప్ 2 మధుమేహం జీవితకాల శిక్షేమీ కాదు, దాని నుంచి విముక్తి పొందడమే సాధ్యమే. అందుకోసం జంక్ ఫుడ్ను పూర్తిగా మానేయండి. ఆహారంలో ప్రోటీన్ పాలు ఎక్కువగా ఉండేలా చూసుకోండి. పప్పులు, ఇతర కాయ ధాన్యాలను అధికంగా తీసుకోండి. గోధుమలు, బియ్యంతో చేసిన వంటకాలను పరిమితంగా తినండి. రోజు 10,000 అడుగులు నడవండి. శారీరకంగా బాగా క్రియాశీలంగా ఉండండి. ప్రతిరోజు 7 గంటలు నిద్రించండి. ఒత్తిడిని తగ్గించే యోగా, ధ్యానం వంటివి అలవాటు చేసుకోండి. మీ ఉత్పాదకత బాగా తక్కువగా ఉంటుందంటే మీకు ఆత్మగౌరవం పెద్దగా లేదన్నట్టే లెక్క. మీపై మీకు నిజంగా గౌరవం ఉంటే మీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి సాకులు వెతకరు. మీ ఏకాగ్రత దెబ్బతినే పనులు చేయరు. గంటల తరబడి ఫోన్ చూస్తూ ఉండిపోరు. గాలి ఎటు వీస్తే అటు ఎగిరిపోయే ఎండుటాకుల సరైన దిశ లేని ప్రయాణం చేయరు. ఆత్మగౌరవం పెంచుకొని మీ ప్రాధాన్యాలను గుర్తించండి. పక్కా ప్రణాళికతో లక్ష్యం దిశగా కదలండి.
మీరు పనిచేసే కార్యాలయంలో మీకు దక్కే స్థాయి గౌరవం కుటుంబంలోనూ ఆటోమేటిక్గా దక్కాలనేమీ లేదు. ఇంట్లో మీరు సాధారణ కుటుంబ సభ్యులే. మీ కుటుంబ సభ్యులు గౌరవాన్ని పొందాలంటే అందుకు తగ్గ పనులు చేయాల్సిందే. ఇంటికి రాగానే టీవీకో ఫోన్కో అతుక్కుపోయి భార్యా పిల్లల్ని పెద్దగా పట్టించుకోకుండా మీ లోకంలో మీరు ఉంటే కష్టం కదా. విజేతలను బాగా గమనించండి. వారిలో ప్రధానంగా ఏమేం లక్షణాలు కనిపిస్తాయంటే ఇతరుల గురించి చాడీలు చెప్పకపోవడం, మరొకరి ఆత్మస్థైర్యం దెబ్బతినేలా మాట్లాడకపోవడం, ఎవరి నుంచి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండటం, ఇతరుల విజయం సాధించినప్పుడు కూడా సంతోషించడం, అవకాశాలను అయస్కాంతంలా ఆకర్షించడం. మీరు విజేతలను అనుసరించండి. మీ జీవితంలోకెల్లా అత్యుత్తమ వార్తను అప్పుడే విన్నట్టుగా నడవండి. యావత్ ప్రపంచం మీ మాటల్ని వింటున్నట్టుగా మాట్లాడండి. జీవితంలో ఇతరులకు లేని ఎన్నో సానుకూలతలు మీకున్నట్టుగా కదలండి. మీరు ఇలా చేయడాన్ని కొంతమంది అహంకారంగా భావించవచ్చు, మరి కొంతమంది తెలివి తక్కువతనంగా అనుకోవచ్చు. వారిని పట్టించుకోకండి. చాలా సందర్భాల్లో వాస్తవాన్ని మార్చగల శక్తి విశ్వాసానికి ఉంటుంది. మిమ్మల్ని మీరు బలంగా విశ్వసించండి. చాలామందికి తపన ఉంటుంది, కానీ స్పష్టత ఉండదు. మీకేం కావాలన్న దానికి మీకే స్పష్టత లేకపోతే జీవితంలో స్తబ్దత ఆవహిస్తుంది. పురోగతి లేకుండా ఉన్న చోటే ఉండిపోతారు. కాబట్టి ముందుగా మీ లక్ష్యాలను స్పష్టంగా నిర్వచించుకోండి. ఆ తర్వాత కార్యాచరణకు దిగడం దాదాపు అనివార్యమవుతుంది. ఒక్కసారి ఊహించుకోండి, 80 ఏళ్ళు వయసు వచ్చాక కూడా మీరు ఔషధాలపై ఆధారపడకుండా జీవించగలిగితే, ఎండలో స్వతంత్రంగా నడవగలిగితే, మీ మనవుళ్ళు మనవరాలను సులభంగా ఎత్తుకుని ముద్దు చేయగలిగితే, ఇవన్నీ చేయడం అదృష్టం వల్ల సాధ్యమయ్యేదేమీ కాదు. దశాబ్దాల పాటు పాటించే మంచి అలవాట్ల ఫలితమది. ఈరోజు మీరేం తింటున్నారు, వ్యాయామం చేస్తున్నారా లేదా, శరీరంపై ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారు, ఇవన్నీ మీ భవిష్యత్తుకు పునాది వేస్తుంటాయి. మీరు ఊహించుకుంటున్న దానికంటే ఎక్కువగానే మీరు మీ లక్ష్యానికి చేరువుగా ఉన్నారు. వెనుకడుగు అస్సలు వేయకండి. మీ వైఫల్యానికి విజయానికి మధ్య ఉన్నదేమిటో తెలుసా? ఇంకొక ప్రయత్నం, ఇంకొక రిస్కు, ఇంకొక ఏడాది శ్రమ, అంతే. విజయానికి చేరువయ్యే సమయంలోనే చాలామంది చేతులెత్తేస్తుంటారు. అలాంటి వారిలో ఒకరుగా మీరు మిగలకండి. కుటుంబ బాధ్యతల కారణంగా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదలేకపోయామని, ఉన్న చోటే ఉండిపోవలసి వచ్చిందని కొంతమంది చెబుతుంటారు. అలాంటి సాకులు ఎంతమాత్రమూ సరికావు. ఒకవేళ నిజంగా మీరు కుటుంబానికి అంత ప్రాధాన్యం ఇచ్చేవారే అయితే, మీరు అత్యుత్తమంగా ప్రతిభ చాటడానికి, గొప్ప ఫలితాలు సాధించడానికి మీ కుటుంబమే ఒక కారణం కావాలి, అంతే తప్ప సాదాసీదాగా మిగిలిపోవడానికి కాదు. మీరు పనిచేస్తున్న రంగంలో త్వరగా ఎదగాలంటే వేగంగా ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించాలి. మీ అనుభవాల మీదే ఆధారపడితే అది ఎప్పటికీ సాధ్యం కాదు. అందుకే అనుభవజ్ఞులు, నిపుణుల నుంచి నేర్చుకోవడంపై దృష్టి పెట్టండి. అలాంటి వారితో పరిచయం పెంచుకొని చర్చల ద్వారా వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకోవడానికి మార్గాలు అన్వేషించండి. అనుభవజ్ఞులతో నెట్వర్కింగ్ ఏర్పరచుకోవడం ఈ రోజుల్లో అత్యవసర నైపుణ్యమని గుర్తించండి. మీకు జీవితంలో పురోగతి కావాలా, సౌకర్యాలు కావాలా? ఏదో ఒకదాన్నే మీరు ఎంచుకోగలరు. మీకు సౌకర్యంగా అనిపించే పరిస్థితులకు అలవాటు పడి సవాళ్లు స్వీకరించడానికి సిద్ధపడకపోతే మీరు ఎప్పటికీ పురోగతి సాధించలేరు. మీ జీవితాన్ని మెరుగుపరుచుకోవాలంటే మాత్రం మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాల్సిందే. దీన్ని మీరు ఎంత తొందరగా తెలుసుకుంటే అంత త్వరగా మీ జీవితం మారుతుంది. ప్రతి నెల ఆరంభంలో మీరు ఈ ప్రశ్నలు వేసుకోండి. గత నెలలో నా పనికి సంబంధించి నేను గర్వపడే అంశాలు ఏమిటి? నేను చేసిన పొరపాట్లు, వాటి నుంచి నేర్చుకున్న పాఠాలు ఏమిటి? నాకు మానసిక సంతృప్తి కలిగించిన సందర్భాలు ఏమిటి? కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలు ఏమైనా ఉన్నాయా? ఈ నెలలో ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన అంశాలు ఏమిటి అని ప్రశ్నించుకోండి. దీనివల్ల మీ పురోగతిని సమీక్షించుకోవడం సులువవుతుంది. జీవితంలో ఏం సాధించాలన్నా ప్రణాళికబద్ధంగా పనిచేయడం ముఖ్యం. ప్రణాళిక లేని ప్రయత్నాలు దిక్సూచి లేని పడవ ప్రయాణం లాంటివి. అయితే ప్రతి పని ప్రణాళిక ప్రకారం జరగాలనుకోవడం అత్యాశే. జీవితంలో ఉన్న ఏకైక గ్యారెంటీ ఏమిటంటే అన్నీ ప్రణాళిక ప్రకారం జరగకపోవడం. అందుకే అనూహ్యంగా ఎదురయ్యే పరిస్థితులకు సిద్ధంగా ఉండండి. వాటికి అనుగుణంగా మిమ్మల్ని మీరు మార్చుకుని ముందుకు సాగండి. ఖచ్చితంగా లక్ష్యాన్ని చేరుకుంటారు. శరీరంలో మెగ్నీషియం స్థాయి తక్కువగా ఉన్నవారు కండరాల నొప్పులు, తలనొప్పి, నీరసం తదితర లక్షణాలతో బాధపడుతుంటారు. అయితే చాలామంది మెగ్నీషియం కోసం మార్కెట్లో దొరికే సప్లిమెంట్ల మీద ఆధారపడుతుంటారు. దానికన్నా మెగ్నీషియం పుష్కలంగా లభించే అవకాడోలు, గుమ్మడికాయ విత్తనాలు, నల్ల బీన్స్ గింజలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది కదా.
మీకు నచ్చిన పని చేస్తున్నప్పుడు దాన్ని ఆస్వాదించడం తప్ప దాని ద్వారా మీకేమైనా ప్రతిఫలం దక్కుతుందా అన్నది ఆలోచించరు కదా. కెరీర్ విషయంలోని దీన్ని పాటించండి. నచ్చిన పనిని ఉద్యోగంగా ఎంచుకుంటే అది బతుకు తెరువు కోసం చేయక తప్పని పనిగా అనిపించదు. వేతనాలు, పదోన్నతుల గురించి ఆలోచించకుండా ఏ పని చేయడానికి మీరు సిద్ధపడతారో అదే మీకు మంచి ఉద్యోగం. అందులో మీరు సర్వశక్తులు ఒడ్డుతారు కాబట్టి మీరు అడగకుండానే అన్ని ప్రతిఫలాలు దక్కుతాయి. చాలామంది తమ శక్తి సామర్థ్యాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోవడానికి ప్రధాన కారణాలు కొత్త సవాళ్లను స్వీకరించడానికి, విభిన్నంగా ప్రయత్నించడానికి భయపడటం, తమ బలాలేమిటో తెలుసుకోకుండా ఇతరులను అనుకరించే ప్రయత్నం చేయడం, ప్రతి విషయాన్ని ఎందుకు అని ప్రశ్నించే తార్కిక జ్ఞానం లేక మోస పద్ధతులనే అనుసరించడం, ఒకేసారి ఎక్కువ పనులు చేయడానికి ప్రయత్నిస్తూ ఏ ఒక్కదానిపైన పూర్తి ఏకాగ్రత పెట్టలేకపోవడం, మీకెవరూ సాయం చేయడం లేదా, మీతో మాట్లాడడానికి సమయం కేటాయించడం లేదా, అయితే సమస్య మీ వైపు నుంచే ఉందని అర్థం. మీరు ఇతరుల సాయం పొందాలన్నా, మీకోసం వారు తమ విలువైన సమయాన్ని వెచ్చించాలన్నా మీకంటూ ఓ అర్హత, విలువ ఉండాలని తెలుసుకోండి. ఎలాంటి లక్ష్యము లేని వారికి, చిత్తశుద్ధితో పనిచేయని వారికి ఎవరు విలువనివ్వరు. మీ జీవితం పట్ల మీరే నిబద్ధతతో ఉండకపోతే వేరొకరు మీ గురించి ఎందుకు ఆలోచిస్తారు, ఎందుకు సాయం చేస్తారు? చరిత్రలో విజేతలుగా నిలిచిన నాయకులు, యోధులు, ఆవిష్కర్తల వ్యక్తిత్వంలో ఓ లక్షణం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అదేమిటంటే ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా, ఎన్ని వైఫల్యాలు పలకరించినా వెనుకడుగన్నదే లేకుండా ప్రయత్నాలను మొండిగా కొనసాగించే స్వభావం. తమతో కలిసి నడిచిన వారంతా పోరాటములు అలిసిపోయి గెలుపుపై నమ్మకం కోల్పోయి విరమిస్తున్న వారు మాత్రం ఆత్మస్థైర్యంతో ముందుకు వెళుతుంటారు. ఆ బలమైన మనస్తత్వమే విజయ తీరాలకు చేరుస్తుంది. పిల్లలను నిజంగా ప్రేమించే తల్లిదండ్రులు వారిని అతి గారాబం చేసి చెడగొట్టరు. వారికి చిన్నప్పటి నుంచి పనులు చేయటాన్ని నేర్పడంతో పాటు బాధ్యతలను అప్పగిస్తారు. వంట పాత్రలు శుభ్రం చేయడం, మొక్కలకు నీరు పెట్టడం, ఇంటిని చక్కగా సర్దడం లాంటి పనులు చేసేలా పిల్లలను ప్రోత్సహించండి. దీనివల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పిల్లలను ప్రేమించడమే కాదు, వారికి ఓ గురువులా వ్యవహరించడము తల్లిదండ్రుల బాధ్యత అని తెలుసుకోండి.